ఏం చెప్తారన్న మరి దీనికి సంబంధించి దేశంలో నీట్ పేపర్ లీకేజ్ అంశం దాదాపు చర్చనీయాంశంగా మారుతా ఉంది. దాదాపుగా ఒక నెల రోజుల నుండి దేశం అంతా సంచలనంగా మారుతా ఉంది. సో ఏం చెప్తారు మరి కేంద్ర ప్రభుత్వంకి ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు దేశమంతా కోరుకునేది ఏంటంటే ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని. నేనేమంటా అంటే ధర్మేంద్ర ప్రసాద్తో పాటు ప్రధాని మోడీ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన అన్నీ ఫెయిల్ అయిపోయింది. ఆయన నల్లధనం తీసుకొస్తా అన్నాడు, ఇప్పటి వరకు తీసుకురాలేకపోయాడు. దాని గురించి ఒక మాట మాట్లాడలేడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేకపోయాడు. ఈ రోజుకు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చే ఉండాల్సిందే. హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత. డాలర్తో పోల్చుకుంటే రూపీ డే బై డే వీక్ అవుతుంది. అంతేకాకుండా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిండ్రు. $28 బిలియన్ చేస్తే గత 2 ఏళ్ల నుంచి $27 బిలియన్ వాళ్ళు వెనుక తీసేసుకున్నారు. ప్రతిరోజు డే బై డే రేట్లు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దాని గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. కామన్ పీపుల్కి, డౌన్ ట్రాడన్ పీపుల్కి చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా 54 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండే మనకు మన్మోహన్ సింగ్ దిగిపోయేటప్పుడు. ఈరోజు 200 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది. సో నిజంగా ప్రైమ్ మినిస్టర్ మంచిగా పరిపాలన చేస్తే ఉన్నప్పు తీర్చేటోడు, పోనీ కొత్త పని చేయకుండా ఉండేటోడు. ఇంత అప్పు చేసి నెక్స్ట్ జనరేషన్ల పైన మన పైన ఇబ్బంది చేసిండు. ఏ దేశమైనా డెవలప్ కావాలంటే ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. ఈ రోజుకి మనం చైనాలో కొన్ని బేసిక్ వస్తువులు, చీపురు కట్టలు, దువ్వెన్లు, బొమ్మలు ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎంత అవమానం అది దేశానికి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తలేడు, చెయ్యాలి. అట్లా ప్రతి చోట్ల టాప్ 200 యూనివర్సిటీల మన భారతదేశం ఎక్కడు కూడా లేదు. ఒక టాప్ యూనివర్సిటీ పెట్టలేకపోయిండు ఇప్పటి వరకు. కనుక కంప్లీట్గా ఫెయిల్ అయ్యిండు ప్రధానమంత్రి మోడీ గారు. ఆయన రాజీనామా చేయాలి. ఆయనతోటి కాదు దేశాన్ని పరిపాలించడం. మీరేమో రాజీనామా చేయాలంటారు, బీజేపీ నాయకులు కావచ్చు చాలా మంది మోడీ ఉంటేనే దేశానికి రక్ష అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఒకటన్నా ఏదైనా తప్పు ఉందా చెప్పండి. ఆయననే సిట్ వేసిండు, తీసుకొస్తా నల్లధనం అన్నాడు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కనీసం పేర్లన్నీ వస్తున్నాయి, ఇప్పుడు ఒక పేరు కూడా వస్తలేదు. ఎవరిది బ్లాక్ మనీ అనేది వస్తూనే లేదు. మన దేశంలో చదువు లేక, ఇక్కడ హయ్యర్ స్టడీస్కి లేక బయట దేశాలకు పోతుండు, అక్కడనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగ కల్పన ఉండి మంచి టాప్ యూనివర్సిటీలు ఉంటే వాళ్ళు ఎందుకు పోతారు? ఫిన్లాండ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మరి మన దేశంలో తేవాలి. ప్రశ్నించడం కావచ్చు, ధర్నాలు చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మనకు అది ఆర్టికల్లో ఉంది అట్లాగో. సో మొన్న జంతర్ మంతర్లో లాఠీ చార్జ్ మీరు కూడా చూసే ఉంటారు వీడియోలు, ఏమనిపిస్తూ ఉంది అవి చూస్తూ ఉంటారు? మనకు ఆర్టికల్ 9 ప్రకారము రైట్ టు ఫండమెంటల్ రైట్స్ ప్రకారము ప్రొటెస్ట్ చేయొచ్చు. కనుక ఆ ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్గా జరుగుతుంది. కనుక పోలీసు వాళ్ళకు కూడా 3/4 మంది పోలీసు వాళ్ళకు కూడా తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు, 3/4 మందికి కూడా తెలుసు ప్రభుత్వాన్ని తప్పని. కానీ వాళ్ళు బానిసలు. అక్కడ వాళ్ళ ఆర్డర్స్ గురించి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో పాటు వాళ్ళు కొన్నిసార్లు లాఠీ చార్జ్ చేసిండ్రు, అది తప్పది. కనుక లాఠీ చార్జ్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాము. అది జరిగేది లేకుండే ఆ విధంగా జరిగినందుకు చాలా బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతా ఉన్నా నిన్న ప్రధానమంత్రి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో నిజంగా చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళందరికీ న్యాయం చేస్తానని మాట్లాడతాను. ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఇప్పుడు రెస్పాండ్ అవ్వడానికి కారణం ఉండొచ్చు ఏంటంటే భయపడే ప్రభుత్వం దిగొచ్చింది అనుకుంటున్నాను. మనకు మోడీ గారు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అన్ని కోట్లలో కలిపి 3,000 కోట్ల కేసులు పెండింగ్ ఉండే. ఇప్పుడు 5,000 కోట్ల చిల్లర కేసులు పెండింగ్ అయినాయి. ఆయనకు ఎంత జస్టిస్ పైన ఇంపార్టెన్స్ ఉంది, ఎంతమంది జడ్జిలను పెడుతున్నాడు, ఎంతమంది లాయర్లను పెడుతున్నాడో దీన్ని బట్టే తెలుస్తుంది. అయితే ఆయన భయంతో నిన్న రాత్రి 12 ఏళ్ల తర్వాత ఒకసారి సెల్ఫీ వీడియో చేసి చెప్పిండు. సో ఆ వీడియో చేసినట్టనే ఆయనకు భయం పట్టుకుంది అన్నట్టు. కనుక దాంట్లో ఇప్పుడు ఏమంటాడు, ఆయన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వీళ్ళకి తొందరగా శిక్షలు పడేటట్టు చేస్తా ఇంకా జరగదు. ఇప్పుడు చైనా దేశంలో 1,30,00,000 మంది రాసే ఎగ్జామ్ గావ్ ఇంతవరకు ఒక్కసారి కూడా లీక్ కాలేదు. కారణం ఏంటంటే ఆర్మీ చేతుల కింద పోతుంది, చాలా టైట్గా పెడతారు. అనుకుంటే మన దేశంలో కూడా పెట్టవచ్చు, కానీ వాళ్ళకు పట్టిది లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. కనుక ఇది అన్ఫిట్ గవర్నమెంటు. వెంటనే మోడీ గారు రాజీనామా చేసేయాలని నేను కోరుకుంటున్నాను.